నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను విజయకర్దర్. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఎన్ని ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు? అలాగే ఎలాంటి కేటగిరీ ఆఫ్ ఫండ్స్ మనం తీసుకోవాలి అనే క్వెషన్ చాలా మందికి ఉందండి. సో మాకున్న ఈ 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే చాలా ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారండి. ఈవెన్ ₹10,000 ఎస్ఐపి కూడా 1,000 కింద 10 ఫండ్స్ తీసుకుంటున్నారు. ₹15,000 ఎస్ఐపి చేసేవాళ్ళు కూడా 1,000 కింద 15 ఫండ్స్ తీసుకుంటున్నారు. సో అలా చేయకండి. ఎందుకంటే ఎప్పుడైనా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మనకి క్వాలిటీ ఫండ్స్ ఒక 3 ఆర్ 4 ఆర్ 5 ఉంటే సరిపోతుంది. బియాండ్ దట్ కనుక మనం వెళ్తుంటే మాత్రం రిటర్న్స్ అనేవి తగ్గిపోతుంటాయి. మేజర్‌గా మనం చేసుకోవాల్సింది ఏంటంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ అండి. మనకి కనుక ఒక 20 ఇయర్స్ ఆర్ 15 ఇయర్స్ అండ్ అబోవ్ కనుక మన టైమ్ హారిజన్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా మనం స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ మీద ఎక్కువ బెట్ చేయొచ్చు. మనం అన్నెసరీగా ఈ ఫ్లెక్సీ క్యాప్ వాటిని ఎలిమినేట్ చేయడం బెటర్ అనిపిస్తుంది. సో మనం చూస్తే ఈవెన్ మనకి షార్ట్ టర్మ్ అంటే ఒక 7 ఇయర్స్, 5 ఇయర్స్ కనుక హారిజన్ ఉంది అంటే మాత్రం లార్జ్ అండ్ మిడ్ క్యాప్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం బెటర్ ఆప్షన్ అండి. ఎందుకంటే మనం కనుక అన్నెసరీగా థీమాటిక్ ఫండ్స్ జోలికి వెళ్ళినా కూడా, అలాగే సెక్టార్ ఫండ్స్ జోలికి వెళ్ళినా కూడా ఇండెక్స్, ఈటీఎఫ్ ఫండ్స్ కానీ, అలాగే ఇప్పుడున్న గోల్డ్ ఫండ్స్ కానియండి. చూడండి గోల్డ్ ఆల్రెడీ చాలా హైలో వెళ్ళిపోయింది. ఇప్పుడు కనుక గోల్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనకి రిటర్న్ అంత పెద్దగా రాకపోవచ్చు అని చెప్తున్నాను. సో ఇట్లాంటివి కనుక మనం అని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తే ఫ్లెక్సీ క్యాప్ కానియండి, థీమాటిక్ ఫండ్స్ కానియండి, లైక్ చాలా మంది డిఫెన్స్ ఫండ్స్ ఉన్నాయి. సెక్టార్ ఫండ్స్ లైక్ ఇన్ఫోసిస్ ఫండ్, ఫార్మా ఫండ్, బ్యాంకింగ్, కన్సంప్షన్, బిజినెస్ సైకిల్, స్పెషల్ సిట్యుయేషన్ ఫండ్ ఇట్లాంటి ఫండ్స్ అన్నింటి కూడా మల్టీ ఫ్యాక్టర్ ఫండ్ ఇట్లాంటి ఫండ్స్ అన్ని కూడా కొంచెం ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తే కనుక మన పోర్ట్‌ఫోలియో అయితే చాలా బాగా డిజైన్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే 3 మిడ్ క్యాప్స్, ఒక 2 స్మాల్ క్యాప్స్ తీసుకోవచ్చు. అలా మనం డిఫరెన్స్ చేసినా కూడా మీకు మంచి రిటర్న్ అయితే వస్తుంది.